హాయ్ అండి, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా కొద్దిగా కరివేపాకు, 12 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఒక గుప్పెడు వేరుశనగపప్పు, 4 స్పూన్లు పచ్చిశనగపప్పు బాగా ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. మనం ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 మీడియం సైజు తెల్లగడ్డలు వేసుకున్నాను. ఒకసారి 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి, ఎందుకంటే మనం ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఆయిల్ అయితే ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. ఆయిల్ లేకుండా మనము ఇలాగా ఫ్రై చేసుకున్నాము. మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకున్నాము. అలాగే పుట్నాల పప్పు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. చూద్దామండి. సూపర్గా ఉంటుందండి, టేస్ట్ యమ్మీగా. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది నా కొత్త ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.